వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెంట్. ఈరోజు ఒక మంచి ఈవినింగ్ స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. ఆలూ కట్లెట్. ఈవినింగ్ స్నాక్స్ అనగానే మనం ఏది చేయాలి అని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము. అందులో సమ్మర్, అందులో వచ్చేది వర్షాకాలం. స్నాక్స్ అనేవి కంపల్సరీగా చేస్తూ ఉండాలి. దీంట్లో చాలా ఈజీగా అయిపోయి పిల్లలందరూ చాలా ఇష్టపడేటటువంటి ఆలూ కట్లెట్స్ని తయారు చేసుకోబోతున్నాము. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సాస్తో సర్వ్ చేయండి, ఒక్కటి కూడా మిగల్చకుండా తింటారు. మరి ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకొని స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, తర్వాత టొమాటో సాస్, కొంచెం పచ్చిమిర్చి చిన్న ముక్కలు, తర్వాత పుదీనా, కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 2 చెంచాల శనగపిండి, 1 నిమ్మకాయ రసం. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. దీంట్లో మీరు ఏది లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. ఉన్న వాటితో చేసుకున్నా కానీ మనకి ఈ ఆలూ కట్లెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. దానికోసం ఇక్కడ కొంచెం కార్న్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ వేసుకొని పల్చగా చేసుకోవాలి వాటర్ పోసుకొని. అలాగే తయారు చేసుకోవడానికి ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా కూడా మనము స్ప్రెడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచండి. ఇలా మనము ఆల్రెడీ మన పొటాటో మిశ్రమాన్ని తీసుకొని కొంచెం వెడల్పుగా చేసుకొని కార్న్లో డిప్ చేసిన తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ ఉండడం వల్ల మనకి పైన క్రిస్పీనెస్ అనేది వస్తుంది. కాబట్టి ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ లేకపోతే మనం కార్న్లో డిప్ చేసుకొని అది కూడా డైరెక్ట్గా ప్యాన్లో వేసేసుకోవచ్చు. అలా అయినా బాగుంది. ఇలా వేసుకుంటే మాత్రం పైన క్రిస్పీనెస్ వస్తుంది. కాబట్టి బ్రెడ్ క్రమ్స్ మాత్రం ఉంటే యూస్ చేయండి, లేదు అనంటే స్కిప్ చేయండి. ఇలా కూడా అన్నీ ఇలాగే తయారు చేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్తో అవసరం ఉండదు. అలాగే తినడం కూడా చాలా చాలా ఈజీగా తినేయచ్చు, చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని చేసి పెట్టినా కానీ పిల్లలు నో అని అనరు. అంత బాగుంటాయి ఈ ఆలూ కట్లెట్స్ని. ఒకవేళ మీరు రెండోసారి వేసుకుంటున్నప్పుడు ఆయిల్ తక్కువ అయిపోతే కొంచెం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ ఆ ప్యాన్లో వేసేసుకొని మిగతా వాటిని కూడా అలాగే చేసేసుకోండి. మనకి చూడటానికి తినడానికి ఎంతో యమ్మీగా అనిపించే ఈ ఆలూ కట్లెట్స్ చేసుకోవడానికి దాదాపు ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు. కాబట్టి వెరైటీగా ఏదైనా పిల్లలకు చేసి పెట్టాలి, పిల్లలు ఇష్టపడేవి చేసి పెట్టాలి అని అంటే తప్పకుండా ఆలూ కట్లెట్స్ని తయారు